డియర్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? నేను ఇప్పుడు మీకు ముందుకు రావడానికి కారణం 10th క్లాస్ ఎగ్జామ్స్ బోర్డు ప్రకటించడం జరిగింది. మార్చి 16వ తారీఖు నుంచి మొదలవుతాయి. అంటే మార్చి 14 వరకు మాత్రమే మీకు టైం ఉంది. జనవరి 31, ఫిబ్రవరి 28, మార్చి 14 కలిపి 72 రోజులు. 72 రోజులు 2 ఫేజుల కింద విభజించుకుంటే 36 అనుకుని ఫేజ్ 1 పూర్తిగా సబ్జెక్టులు ప్రిపేర్ అయిపోయి ఫేజ్ 2 రివిజన్ చేసుకుంటే 15వ తారీఖు నుంచి ఏ ఎగ్జామ్ అయితే ఆ ఎగ్జామ్ చదువుకుని వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇది సిస్టమ్. ప్రధానంగా మ్యాథమెటిక్స్లో చాప్టర్స్ రియల్ నంబర్స్, లీనియర్ ఈక్వేషన్స్, పెయిర్ ఆఫ్ స్టేట్మెంట్స్, ట్రయాంగిల్స్, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎట్సెట్రా. మీకు మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ మీన్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ 1 మార్క్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్స్ 2 మార్క్ క్వశ్చన్స్, స్మాల్ షార్ట్ లాంగ్ ఆన్సర్స్ 4 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్స్, ఇచ్చే క్వశ్చన్స్ 8 మార్క్స్, అంటే 100 మార్క్స్. సో ఇది వరకులాగా పేపర్ 1, పేపర్ 2 అనేది తీసేసి చాలా కాలమైంది. ఇప్పుడు ఒకటే పేపర్ 100 మార్క్స్. కాబట్టి 4 సెక్షన్స్, సెక్షన్ 1 మార్క్, సెక్షన్ 2 మార్క్స్, సెక్షన్ 3 4 మార్క్స్, సెక్షన్ 4 8 మార్క్స్. మొత్తం 6 సబ్జెక్ట్స్: తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సోషల్, మ్యాథ్స్. సైన్స్ దగ్గరికి వచ్చేసరికి ఫిజికల్ సైన్స్ 50 మార్క్స్, బయాలజికల్ సైన్స్ 50 మార్క్స్ కలిసి 100 మార్క్స్. ఇది బోర్డు వారు ప్రకటించిన పేపర్స్. నాకు సంబంధించిన సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్ని నేను 2 భాగాలుగా విభజించుకున్నాను. ఫస్ట్ ఈజీ చాప్టర్స్ అంటే మెన్సురేషన్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, కోఆర్డినేట్ జామెట్రీ. ఇవి ఫస్ట్ 30 days. మిగతా చాప్టర్స్ 30 days. అంటే ఉన్న చాప్టర్స్లో సగం 30 days, మిగతా సగం 30 days చొప్పున చెప్పడం జరుగుతుంది. ఏ చాప్టర్ ఏ రోజు చెప్తాననేది నెక్స్ట్ వీడియోలో మీకు ప్రజెంటేషన్ చేస్తాను. ఇకపోతే నేను ముఖ్యంగా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే నాకు హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల, హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియోలు చేయలేదు. ఇప్పుడు పరిస్థితికి దగ్గరికి వచ్చేయడం వల్ల చాలామంది పిల్లలు వెనకబడి ఉంటారని భావించి, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అవకాశం తక్కువ కాబట్టి, చదువుకోవాలని తపనున్న ట్యూషన్కి వెళ్ళలేక ఉంటాడు కాబట్టి, పేరెంట్ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటే ఈ ఛానల్ చూసి వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో, ప్లస్ ఎంత బాగా చదివిన పిల్లలకి ఈ వీడియోస్ అవసరం ఉన్నాయి. ఇప్పుడు అస్సలు పాస్ అవుతామా లేదా అనే డౌట్లో ఉన్న పిల్లలకి కంపల్సరీగా నా వీడియోస్ చూస్తే వాళ్ళు ఈజీగా పాస్ అవ్వడం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాస్ మార్క్కి 35 కాదు 40 అనుకోండి. 40 మార్కులు తెచ్చుకోవాలి. ప్రతి పేపర్లోనూ 40 మార్కులు వచ్చేలాగా చెప్పడమే నా థియరీ. కానీ బాగా చదివే పిల్లలు ఎలాగా చదువుతారు, బాగా చదివే పిల్లలు బాగా చదువుతారు. కానీ బాగా చదివే పిల్లలు కూడా 1 మార్క్ క్వశ్చన్స్ తప్పులు రాస్తారు. దానివల్ల మార్కులు తగ్గిపోతాయి. మార్క్స్ షుడ్ బి 1 మార్క్ కూడా అటెంప్ట్ చేసేలా ఉన్న వాళ్ళే బాగా తెలివైన వాళ్ళు. 1 మార్క్ 2 మార్క్స్ ఈ 2 కొంతమంది రాయలేదు. మిగతా 8 మార్కులు క్వశ్చన్, 4 మార్కులు క్వశ్చన్ రాస్తాం. స్టెప్పులు తప్పు అవుతే 1/2 మార్క్
చేస్తారో బాగుంగా 1 మార్క్ 2 మార్క్స్కి సమస్య లేదు. 1 మార్క్ ఒక చిన్న వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ x² + y² x² + 6x + 6 ఫ్యాక్టర్స్ అంతా అంటే అది సింపుల్. 2x 3x అని రాయాలి. అదే ఎగ్జాంపుల్గా చెప్తాను. అది సింపుల్ చిన్న ఆన్సర్ రాయడానికి టైం. అదే స్టాటిస్టిక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏం ఆటోమేటిక్ మీన్ ఓన్లీ సింగిల్ డేటా అంటే ఓన్లీ సింగిల్ డేటా ఇచ్చి ఆటోమేటిక్ మీన్ ఫార్ములా అడిగితే సింగిల్ ఆన్సర్ రాయాలి. దానికి 1 మార్క్ వేస్తా. ఇలాంటివి చిన్న చిన్న టిక్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుచేత నా వీడియో ఏంటంటే కరెక్ట్గా పాస్ అయిపోవాలి, సంవత్సరం వృధా కాకుండా పాస్ అయిపోవాలి, ప్లస్ మార్కులు పెరగాలి. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని నేను వీడియో చేస్తాను. ఆ ప్రకారంగానే ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎందుకు చేయాలనుకుంటున్నానంటే నాకు ఇంతవరకు వీడియోలు చేయకపోవడానికి మెయిన్ కారణం నాకు హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల, సిక్ అవ్వడం వల్ల చేయలేకపోయాను. అందుకు చాలా బాధపడుతున్నాను. ఇంకెక్కడి నుంచి పరీక్షలు అయ్యే వరకు నా వీడియోలు వస్తాయి. మీరు జాగ్రత్తగా నా వీడియోలు ప్రిపేర్ అవుతూ ఉంటే పాస్ గ్యారంటీ, పాస్ మార్కులు వస్తాయి. మరి వీడియో వినేసి వీడియో చూసేసి పక్కన పాడితే ఉపయోగం ఏమీ ఉండదు. ఆ వీడియో విని వీడియోలో చెప్పిన దాన్ని అర్థం చేసుకుని మీరు బుక్కుల్లో ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు పాస్ మార్కులు వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే మ్యాథమెటిక్స్లో చాప్టర్ వైజ్ మార్క్స్ ఎలా ఉంటాయి. చాప్టర్ వైజ్ ఎగ్జాంపుల్గా చూస్తే ఫస్ట్ ఒక చాప్టర్ తీసుకున్నాం, రియల్ నెంబర్స్ తీసుకున్నాం. ఫస్ట్ చాప్టర్ అదే కదా. రియల్ నెంబర్స్ అంటే తెలుగు మీడియం వాళ్ళకు వాస్తవ సంఖ్యలు దిస్ ఇస్ రియల్ నెంబర్స్. ఈ రియల్ నెంబర్స్ కనుక తీసుకున్నట్లయితే ఒక 1 మార్క్ ఉంటుంది, ఒక 2 మార్క్ ఉంటుంది, ఒక 8 మార్క్ ఉంటుంది. అంటే 8, 2, 10, 1, 11 మార్కులు ఒక రియల్ నెంబర్ చాప్టర్ ఉన్నాయి. అంటే రియల్ నెంబర్ చాప్టర్ ఫుల్గా ప్రిపేర్ అయితే మీకు 11 మార్కులు వస్తాయి. అండర్స్టాండ్. ఇకపోతే నెక్స్ట్ అన్నింటికన్నా మెయిన్ సబ్జెక్ట్ టెక్నామెట్రీ. చాలామంది పిల్లలకి అర్థం కానటువంటి అంటే క్రిటికల్ చాప్టర్ ఏంట్రా అంటే టెక్నామెట్రీకి ఒక బ్లాక్కి మామూలు యావరేజ్ పిల్లలు టెక్నామెట్రీ కోసం కష్టపడి టైం పాడు చేసుకునే కన్నా మిగతా చాప్టర్స్ అంటే ఈజీగా ఉన్న చాప్టర్స్ ముందు బాగా ప్రిపేర్ అయిపోయి అప్పుడు టెక్నామెట్రీకి అవకాశం ఇవ్వండి. అలాగే బాగా చదివే పిల్లలకు కూడా నేను ఇచ్చే సలహా అదే. ముందుగా మీరు అన్ని చాప్టర్స్ 1 మార్క్ క్వశ్చన్ కూడా మేము రాయగలము అనే భరోసా మీకు వచ్చేస్తే అప్పుడు టెక్నామెట్రీ గురించి హార్డ్ వర్క్ చేయాలి. అంటే టెక్నామెట్రీ వద్దు నేను అంటున్నాను, ఎందుకంటే భవిష్యత్తులో టెక్నామెట్రీ అవసరం. అదేవిధంగా సైన్స్ రేపొద్దున భవిష్యత్తులో సైన్స్ చదువుకోవాలి, సైన్స్ గ్రూపే తీసుకోవాలి అనుకున్న పిల్లలు బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ ఈ రెండు బాగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఫిజికల్ సైన్స్కి చాలా డిమాండ్ ఉంది. క్వాంటమ్ మెకానిక్స్ ఇప్పుడు అంతా క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నాను కాబట్టి క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఫిజిక్స్ బాగా చదవడం ఇంపార్టెంట్. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏముంటే పేపర్ ఇచ్చే వాళ్ళకి ఏదైనా ఇస్తారు. అంచేత దాన్ని బట్టి ఫిజిక్స్, బయాలజీ 50 మార్కులు వాళ్ళు ఎలా ఇస్తారో మనకు తెలీదు. ప్రస్తుతం 50, 100 మార్క్స్. మార్చి 16వ తారీఖు ఫస్ట్ పేపర్ తెలుగు, సెకండ్ పేపర్ హిందీ, థర్డ్ పేపర్ ఇంగ్లీష్, ఫోర్త్ పేపర్ మ్యాథమెటిక్స్, ఫిఫ్త్ పేపర్ సైన్స్, లాస్ట్ పేపర్ సోషల్.
ఆ తర్వాత వొకేషనల్ కోర్సు వాళ్ళకు ఉంటాయి. 10th అయిపోయిన తర్వాత పాస్ అయిన పిల్లలు రకరకాల మార్గాలకు వెళ్తారు. కొంతమంది పాలిటెక్నిక్ ఎంట్రన్స్కి రాయడం కోసం వెళ్తారు, కొంతమంది ఇంటర్లో జాయిన్ అవ్వడానికి వెళ్తారు, కొంతమంది రకరకాలు అంటే బాగా కొంచెం ఎందుకులే మనకి పాలిటెక్నిక్ ఇంటర్మీడియట్ వద్దు, శుభ్రంగా ఫార్మసీ, డి ఫార్మసీ ఇలాంటి హాస్పిటలైజేషన్ రంగానికి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు కొంతమంది పిల్లలు ఉంటారు. అలా ఎవరికి నచ్చింది వాళ్ళు ప్రిపేర్ అవుతారు. దానికి మనం ఏం అడ్డు చెప్పకూడదు. ఇంకోటి మీకు ప్రధానంగా పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ పని చేసినా ఇష్టంతో చెయ్యండి, కష్టంతో కాదు. ఇప్పుడు మీరు ఉదయాన్నే రావగానే అమ్మ మీకు పాలు పట్టుకొని తెస్తారు, మీకు కాఫీ ఇష్టం కానీ పాలు ఇస్తుంది. ఎందుకు అమ్మ పాలు ఎందుకు ఇస్తుంది, కాఫీ ఎందుకు ఇవ్వదు అంటే అమ్మకు తెలియక కాదు, కాఫీ తాగితే నీ ఆరోగ్యం చెడిపోతుందని పాలు ఇస్తుంది, కానీ నీకేంటి కాఫీ ఇస్తాం. చేత పాలు వద్దు అని నెమ్మదిగా చెప్పేసి కాఫీని తీసుకో. అదేవిధంగా కాఫీని ఎంత ఇష్టంగా తాగుతావో లేదా పాలు ఎంత ఇష్టంగా తాగుతావో అంటే ఏ పని చేసినా ఇష్టంగా చెయ్యాలి. అంటే బాగా చదువుకోమన్నారు కదా అని చెప్పి బలవంతంగా కుర్చీలో కూర్చుని నీ మొఖమేమో బుక్కులో ఉంటుంది కానీ మ్యాటర్ ఎక్కదు, మ్యాటర్ బుర్రలోకి వెళ్ళదు. దానివల్ల ఉపయోగం ఏంటి? నో యూజ్. అనవసరంగా కరెంటు వేస్ట్, మీ నాన్నగారికి బాధ, మీ అమ్మగారికి శ్రమ, ఈ తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. ఇప్పుడే చెప్తున్నాను, ఈ 10th క్లాసే కాదు, రేపు పొద్దున ఎంటర్ చదువుతావు, ఆ తర్వాత బీటెక్లో లేదా ఎంబీబీఎస్ చేస్తావు. ఏది చేసినా అక్కడికి ఏమీ కాదు. ఒక ఉద్యోగం ఇప్పుడు చదువు అయిపోద్ది, రేపు పొద్దున ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం కూడా ఇంట్రెస్ట్తో నీ ఇష్టంతో చెయ్యాలి తప్ప కష్టంతో ఏ పని చెయ్యకూడదు. దిస్ ఇస్ ఫస్ట్ టైం. మొట్టమొదటిగా మీరు అందరూ నేర్చుకోవాల్సిన సూత్రం ఏంటంటే, వాని అమ్మ ఎందుకు వచ్చిందా బాబు ఈ చదువులు ఎవడ కనిపెట్టాడో కానీ అనుకుంటే మీకు చదువు రాదు. ఎందుకు వచ్చిందా బాబు ఈ ఉద్యోగం, సుఖంగా ఇంట్లో కూర్చుంటే పోయేదే అనుకుంటే డబ్బులు ఎలా వస్తాయి? ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు కదా. అంచేత ఆ చేసే ఉద్యోగాన్ని నువ్వు మంచి ఇష్టంతో చేసావు అనుకో, ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే ప్రమోషన్లు వస్తాయి, డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఎందుకు? నువ్వు చాలా ఇష్టంతో చేస్తున్నావు. ఇష్టంతో ఎప్పుడైతే చేస్తున్నావో పని సక్రమంగా ఉంటుంది. పని సక్రమంగా ఉంటే బైపాస్ మెచ్చుకుంటాడు. అలాగే చదువులో కూడా నువ్వు ఇష్టంతో చదివావు అనుకో, ఫస్ట్ టైం కష్టంగా ఉంటుంది, సెకండ్ టైం కష్టంగా ఉంటుంది, థర్డ్ టైం ఈజీ అయిపోతుంది. నువ్వు ఏ లెక్క ఇచ్చినా చేయగలవు, ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయగలవు. అంచేత మళ్ళీ నేను వీడియో పెడతాను, మీ అందరికీ నేను ఉన్నానని భరోసా కల్పించడానికే ఇది ఫస్ట్ వీడియో కింద రిలీజ్ చేస్తున్నాను. అసలు సబ్జెక్టు ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, ఇప్పుడు మోడల్ మారింది, లెక్కలు మారుతాయి. అవన్నీ కూడా నేను ఒక్కొక్క వీడియోలో పెడతాను. నేను మ్యాక్సిమం 4 రోజులకు ఒక వీడియో చొప్పున గ్యారెంటీగా అప్లోడ్ చేస్తానని చెప్తున్నాను. ఒకవేళ మధ్యలో నేను ఏమైనా ఊరికి వెళ్ళినా లేదా నా ఆరోగ్యం ఏమైనా కొంచెం సిక్ అయినా 1 రోజు 2 రోజులు లేట్ అవుతుందేమో తప్ప మీకు వీడియో రావడం మాను. అంచేత ఇవాళ 31 2025 డిసెంబర్ 31 2025 వెళ్ళిపోతుంది. 2026 ఎంటర్ అవుతుంది కొద్ది గంటల్లో. అంచేత మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు బాగా చదువుకోవాలని, మంచి మార్కులు రావాలని కోరుకుంటూ, ఏ లెసన్ ఎప్పుడు చెప్పాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు విపులంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా నేను మ్యాథ్స్ చెప్తాను.
మ్యాథ్స్తో పాటుగా మిగతా సబ్జెక్ట్ని టచ్ చేస్తాను. ఇంకేంటంటే 72 రోజులు కూడా తెల్లారగట్ల 5 అయ్యేసరికి మీ సీట్లో కూర్చుని 7 వరకు చదువుకుంటే బ్రహ్మాండంగా మీకు మార్కులు వస్తాయి. కాదు కూదు లేదు అంటే నేనేమీ చెప్పలేను. దానికి కారణం కూడా చెప్తున్నాను. మార్నింగ్ మన రాత్రి నిద్రపోతాం కాబట్టి మన బ్రెయిన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది. ఖాళీగా ఉన్న టేపులో మనం ఏదో పాట పాడాం అనుకోండి, ఖాళీగా ఉన్న టేప్ పెట్టి రికార్డ్ బటన్ నొక్కేసి మనం ఏదో పాట పాడాం అనుకోండి, ఎంత చక్కగా ఎక్కుతుంది. అదే ఆల్రెడీ అందులో పాట ఉంది, ఇంకో పాట పాడావు రికార్డ్ చేసాం అనుకో, 2 పాటలు మిక్సింగ్ అవుతాయి. అప్పుడు ఎలా ఉంటుంది? అంచేత టైం పెరిగే కొద్దీ నీ బ్రెయిన్లో రకరకాలు ఉంటాయి. వాటి మీద నువ్వు చదివితే ఏంటి, చదవకపోతే ఏంటి? అంచేత తెల్లారగట్ల 5 గంటలకు రావని 72 రోజులు కష్టపడను, ఒళ్ళు దాచుకోకండి. 5 లేవండి, దయచేసి 7 వరకు చదవండి. 7:30 తర్వాత ఏదో స్నానం పానం తింటి నుంచి ఊడిపడి కార్పొరేట్ స్కూల్ వాళ్ళు గొడవలు చదవెప్పరు, వాళ్ళు అడిచి ఏ పనగా కూడా రమ్మంటారు కాబట్టి వెళ్ళిపోవాల్సిందే. ఆనందంగా వాళ్ళు అక్కడ చదివిస్తారు కాబట్టి వెళ్ళిపోవాలి. సో విన్నాను, వాళ్ళు ఏం చెప్తారో విన్నాను. కాలేజీ స్కూల్ మానేసి ఇంట్లో ఉండే పిల్లలకి టైం టేబుల్ ఇంకోలా ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలి? కాలేజీకి వెళ్ళట్లేదు కాబట్టి ఇంట్లోనే కాలేజీ ఉంది అనుకుని కాలేజీలో అక్కడ ఏ పిల్లలు ఏ సబ్జెక్ట్ చెప్తారో నేను అదే సబ్జెక్టు ఆ టైంలో చదవాలి. అలా చదివితే బ్రహ్మాండమైన మార్కులు వస్తాయి. కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో చాప్టర్ వైజ్ ఏ చాప్టర్ ఏ రోజు ఎన్ని రోజులు, ఒక చాప్టర్ని ఎన్ని రోజులు చెప్తాను, ఏ రోజు కండక్ట్ చేయవలసి వస్తుంది. అంటే టెస్టర్ కండక్ట్ చేయమంటే నేను స్టాక్లో పెడతాను. ఆ క్వశ్చన్ మీకు స్టాక్లో పెడతాను, అది మీరు చెప్పారమ్మా. దాన్ని బట్టి చక్కగా చేయండి. అందుచేత నెక్స్ట్ 23 అంటే రేపు జనవరి 1 అడాప్ట్ ఉంటుంది. నెక్స్ట్ 3 రోజుల్లో ఓ వీడియో, ఫస్ట్ వీడియో మ్యాథ్స్ ఏ చాప్టర్ చెప్పాలని నేను ఆలోచించుకున్నా ఆ చాప్టర్ పేరుతో రంగంలోకి దిగ్దాం. ఇక్కడ నుంచి 4 రోజులు వీడియో తెలీదు. ఇక మిగతా సబ్జెక్టు గురించి కూడా చెప్తాను, కానీ ఇంపార్టెంట్గా చెప్పండి. ఎందుకంటే నేను టచ్ చేస్తాను, అంతే టచ్ చేస్తాను. వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్తాను. అటంటే నేను చెప్పడం అనేది జరగదు. నాకు మొత్తం అంతా చంపకమ్మాలు అంటే ఏంటి చెప్పండి, అలంకారం అంటే ఏంటి చెప్పండి అంటే నేను చెప్పను. ఎందుకంటే నాకు కుదరదు. ఓన్లీ నా సబ్జెక్ట్ మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్ చెప్తాను. ఇంకా అవసరమైతే సోషల్ స్టడీస్ చెప్తాను, పెద్దది కాబట్టి ఇంకా ఆలోచిస్తాను. మిగతా సబ్జెక్టు మీరే చదువుకోవాలి. అందుచేత నేను ప్రధానంగా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే పిల్లలు మీ గురించి ఆలోచించి, నాకు ఇప్పుడు కూడా కొంచెం ఒంట్లో బాగోలేదు, అయినా గడిచిన 72 రోజులు వచ్చేసాయి. నా వీడియో కొంతమంది చూశారు, ఆ చూసిన వాళ్ళకి మేలు చేయాలి కదా. ఇప్పుడు మనకు ఎవరన్నా మంచి చేస్తే వాళ్ళని మర్చిపోకూడదు, చెడు చేసినా మర్చిపోకూడదు. నేను ఏదో వీడియో చేశాను, అందులో కొంతమంది చూశారు, ఆ చూసిన వాళ్ళకి అవసరం అవ్వచ్చు కదా, చూడని వాళ్ళకే అవసరం. అప్పుడు ఏదో టైం పాస్ కూడా చూడలేకపోవచ్చు, ఇప్పుడు చూస్తారు, చూడచ్చు. అంచేత చూసిన వాళ్ళకి కూడా పోయే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. నేను చక్కగా ఈసారి తప్పకుండా మిమ్మల్ని నిరుత్సాహపరచకుండా ఉండడానికి శత విధాలా ప్రయత్నం చేస్తానని